రోజు ఈ చేతులు సంఖ్యలు వేసి నా చీపు కట్టేసి లాక్కెళ్తాను. ఎంతో దూరంలో లేదు. పేరు చెల్లిపోతున్న గంగారావు. మరో కొత్త మంత్రి అవతారం వస్తాడు. ఆరోజు చంద్రంగంలో సంచలనాన్ని సృష్టిస్తాడు. నా కవిట్లో బంధించి ఆనంద చక్రాన్ని ఆవిడే అందుకుంటాడు. సిన్సియర్ గా ప్రేమించిన అమ్మాయి కోసం పందెం కట్టి పట్టుదలతో తన ప్రేమ కోసం లక్షల సంపాదించిన భగ్న ప్రేమికుడు. పేరు మరిసా గోవింద్. యుగంధర్ చీకటి సామ్రాజ్యానికి చక్రవర్తి. ఎన్ని అక్రమాలు చేసినా ఓట్లు గెలిచాలన్న పట్టుదలతో ఈ సామ్రాజ్యాన్ని అతలాకులం చేసిన నక్కా సత్యబాబు.
అందించి నీకేం కావాలో చెప్పు. డబ్బు అయితే నేనే ఇస్తాను. నీకెంత కావాలో చెప్పు. కుమార్ తన అందచందాలతో డాన్సులతో యువతను ఉరువు తొలగించే మంచి ఫాలోయింగ్ ఉన్న సినీ హీరో చల్లపరెడ్డి రామోజీ. సైడ్ ఇవ్వంటారు. నేను ఎప్పుడే చెప్పాను మాట వినలేదు. కానీ నువ్వు నా మాట వినలేదు. దిగండి రా. యుగంధర్ పార్ట్నర్ తన తెలివితేటలతో భూములను ఆక్రమించి స్వార్థిగా మార్చి డబ్బు సంపాదించే స్వార్థపరుడు పశువులైతే రమణ. దిగండి చిన్న రే చిన్న. పేరు మరిసా వెంకటేష్. మళ్ళీ వస్తాడు. బాబా రే బాబా నువ్వు చేయాలంటే ఒక మార్గం ఉంది బాస్. వాడికి లడ్డు లాంటి తెలియదు. దాన్ని పెద్దలకు లాగితే వాడే మన వైపులో ఉంటాడు బాస్. జీవ యుగంధర్ అనుచరుడు అల్లం సురేష్.
Alekia, Basso Setting, sound, dancer, stage, orchestra, makeup, setting, Basa, Kalluguddapalli. Director, K. Somaraju, Marupaka. Thank you very much. మనసు పూర్తిగా ప్రేమిస్తున్నాను. అదే నువ్వు చేసిన తప్పు. నా చెల్లెలో కదా జగదమ్మ చెల్లెలో చోటుని కొట్టుకుంటే నిగ్గొట్టురా. ప్రేమకు ఆస్తులు అంతస్తులు అడ్డురావు. ప్రేమ అనేది వెలుగుతున్న జ్యోతి లాంటిది. అది పూరి గుడిసెలోనైనా ఇంద్ర భవనంలోనైనా సరే ఒకే వెలుగు వెలుగుతుంది. నీ ప్రేమ అంత గొప్పదాని మాట. అసలు అడిగి తినే వారికి ప్రేమ పక్షి. చెప్పిన తినే కుక్కకు చెప్పిన వాటికి ఏం తెలుసు? మనుషుల ప్రాణాలతో చూదమాడి కోట్లు సంపాదించిన నీకు ఇన్ని జన్మలెత్తిన పవిత్రమైన ప్రేమ విలువ తెలియదు. వీడియో చెప్పిన నీళ్ళంతా పిండి నేనేమిటో తెలిసేస్తాను.
అన్నయ్య, ఈ పవిత్ర ప్రేమికుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వు పట్టే ప్రతి దెబ్బకు పెడుతూ ఉంటే ఆనందంగా నవ్వుకుంటూ మీరన్నీ లోపలికి పంపించేశావు. నన్ను గట్టిగా పెట్టుకుంటావా? షటప్. ఇంత అవమానం జరిగినా నీ పొగరు తగ్గలేదన్నమాట. ఇది అంత తేలిగ్గా తగ్గే పొగరు కాదు. అందాన్ని అనురాగాన్ని తమ పాలు కూర్చుకున్నని తల్లులు తేడా పొందే వరకు తగ్గదు. ఎలా ఉంది దెబ్బ? హాయిగా ఉందా? దొండ పండు లాంటి నీ పెదాల మీద ముద్దు పెట్టుకున్నంత తీయగా ఉంది. అలాగా? ఇది చూడు, ఇంకా తీయగా ఉంటుంది. అందమైన ఆడపిల్ల ముళ్ళు పెట్టుకొని సుతారంగా చెగలో పెట్టుకోవాలి, కానీ ఇలా కొరడాలు పట్టుకొని మనుషులు పట్టకూడదు. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? నా ఇంట్లోకి వచ్చి నాకే నీతి కబుర్లు చెప్తున్నావు? నా పేరు రానా. మోసగాళ్ళకు మొగుడిని, వేసగాళ్ళకు ప్రియుడిని, టోటల్ గా అన్యాయాన్ని అంతం చేసే మొగుడిని. ఏ మిస్టర్ రాణా, ఏమిటి నువ్వు చేసిన పని? అతను ఏం చేశాడు నీకు తెలుసా? ఏం చేసినా ఒక మనిషిని బంధించి హింసించడం క్షమించడానికి నేరం. ఇక నువ్వు నిర్భయంగా వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ రాణా. నువ్వు చేసిన ఈ సహాయం కలకాలం గుర్తుంచుకుంటాను. నీకు వడ్డీతో సహా త్వరలోనే తీరుస్తాను. వస్తా, మళ్ళీ వస్తా. నీ అంతేదో. ఏ మిస్టర్ రాణా, ఏమిటి నువ్వు చేసిన పని? పిల్లవని పేరంటానికి వచ్చి నా శత్రువుని విడిపిస్తావా? బద్రి నీకు తెలుసు కాదేక, నేను హృదయపూర్వకంగా ప్రేమించిన ప్రేమికుడు. ప్రేమించడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అర్హతను చూసి ప్రేమిస్తే అది ప్రేమలా అవుతుంది. అందుకని ప్రతి అడ్డమైన వాడు నన్ను ప్రేమించడం వెంటబడితే 10 మందిలో నా పరువేం కావాలి, నా ప్రెస్టీజ్ ఏం కావాలి? ప్రేమించాక ప్రేమ అనేది ఒక పవిత్రమైన అనుభూతి. ఆ అదృష్టం అందరికీ దక్కదు. అలాంటి ముష్టివాడి ప్రేమ నాకు అక్కర్లేదు. బద్రికి ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, కానీ మంచి ప్రేమించే హృదయం ఉంది. అందుకే నువ్వు అంత అవమానించినా చిరునవ్వుతో స్వీకరించాడే కానీ నేను పల్లెత్తి మాట కూడా లేదు. అలాంటి వాడికి అవమానం కూడా సన్మానంలాగానే ఉంటుంది. మరి అయితే బద్రికి ప్రేమించే అర్హత లేదంటావు. మరి నేను పనికి వస్తానా? అయితే నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? తాటాకి మనువడా లేక పిల్లకి వారసుడువా? నేను తాత పిల్లల వంశానికి వారసుని కాదు, మంచి కోసం ప్రారంభించే మనిషిని, మానవత్వానికి ప్రతినిధిని. అయినా నీలాంటి వారితో నాకు ప్రేమేంటి? వెళ్ళి ఏ మురికి వాడలోనే ఎత్తుకో, నీకు తగిన జోడు దొరకపోదులే. వెల్ మిత్రాక వెల్. ఇప్పుడు నువ్వేమిటో నీ పొగరేమిటో నాకు బాగా అర్థమైంది. త్వరలోనే నీ అహంకారానికి తగిన సమాధానం చెబుతాను. ఏమిటి నువ్వు చెప్పేది? వంకాయ. నేనేమిటో నా లెవెలేమిటో చూసావుగా. చిన్న సైజు చేస్తే చాలు నలుగురిలో వచ్చి నేను పిచ్చిపోకున్నట్టు తరిమి కొడతాను. అసలు మాట జరగకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. గుడ్, వెరీ గుడ్. నీ లెవెల్ ఏంటో నువ్వు చెప్పావు,
లేట్ వెళ్ళిపోతాం. కాదని నాకు తెలుసు, కానీ సీఎం చేస్తాను వాడు కాదు, మనలాంటి వాళ్ళే అందరిలో కీళ్ళు విరిసి నోరు ముయించిన గనుడు కావచ్చు. కానీ దీనికి నారాయణలాంటి వాడు కాదు. అవసరమైతే ప్రజల్ని మంత్రి నీ సంబంధిత మీద నాకు నమ్మకం కదా. అని ఇప్పుడు మన పరిస్థితులు అనుకూలంగా లేవు, నేను భయపడుతున్నాను. ఎప్పుడు సమస్య గురించి భయపడకూడదు, అనుకూలంగా మార్చుకోవడం బాగా తెలుసు. ఎందుకు ఏమి చేద్దామని ఉద్దేశం? ఏం చేద్దామని ఉద్దేశిస్తాను అసలు నాకు అర్థం కాలేదు. యుగంధర్, నువ్వు ఎంత నిబ్బరంగా ఉన్నావు అంటే నాకు అస్సలు అర్థం కాలేదు. యుగంధర్, ఇప్పటి వరకు ఎదురైన అనాథం నిజం. పని పార్టీలన్నీ పక్షపాతాలు చేసిన అందరి వల్లే నిజం ఈ నిర్ణయం తీసుకున్నాడు. కనుక ఈ ప్రభుత్వాన్ని పట్టించాలి. అంటే మనం ఆలభూములు అంత మనం ఆక్రమించిన భూములంటే ప్రభుత్వానికి అప్పగించాలా? జస్ట్ మిస్టర్ నరేంద్ర, కరెక్ట్. భూమి కుమ్మకాన్ని
నువ్వు అలా అనుకుంటూ ఉండు. ఏదో ఒక రోజు నిన్ను నేనే అరెస్ట్ చేస్తాను. ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? పూర్తయిందా? ట్రైనింగ్ పూర్తి అయింది, పోస్టింగ్ కూడా వచ్చింది. కంపెనీకి సీనియర్ ఆఫీసర్గా ఈ ఊరు ఏమిటి? అవును యుగంధర్, క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా నన్ను ఈ ఊరు వేస్తాను. అయితే నిన్ను చూసి మేము భయపడాలన్నమాట. నువ్వెందుకు భయపడడం? నేరాలు చేసే వాళ్ళు భయపడాలి, అవినీతి పనులు చేసి అంతలు ఎక్కిన వాళ్ళు భయపడాలి. నేనేదో సరదాగానే ఉంటాను. నీకు తెలిసిగా నాకున్న కోట్లాది ఆర్టిని కష్టపడి బిజినెస్ లో సంపాదించుకుంటారు కదా. అది నువ్వు మీరే చెప్పాలా యుగంధర్? ఎందుకు రేఖ ఎక్కడా కనిపించదేమి? హలో ప్రతాప్, అదేనా రావడం? రాగానే అంటూ అదరబడతానమ్మా. ఈ ప్రతాప్ ఏమండి హీరో గారు, రాగాన్ని అరెస్ట్ చేస్తానని అన్నయ్యని బెదిరించారా తమరు? ముందు నిన్ను అరెస్ట్ చేస్తాను. అన్ని తప్పులు ఉన్నాయి ఆ అబ్బాయి గారికి. ప్రియురాలని బిగి కవుల్లో బంధించడానికి దమ్ము అక్కర్లేదండి, అదనంగా ఉంటే చాలు. అందుకే నా పాపం 6 నెలల నుంచి కనీసం ఉత్తరం కూడా రాయలేదు. ఏకంగా నీకే వచ్చాడుగా, ఇక ఇంత పని ఏముంది? ప్రతాప్, నీకోసం ఎంతకు ఎదురు చూస్తానో, ఎన్ని కలల కన్నానో తెలుసా? విరహం తర్వాత కలయికలు అంతులేని సుఖం ఉంటుందని నీకు తెలియదు అనుకుంటాను. ఏమో ప్రతాప్, నాకు నీ మీద ప్రేమ తప్ప ఇంకే విషయం తెలియదు. అనిపించాలి, అది ఈ వయసుకి సహజం. ఎందుకంటే ఈ రోజుల్లో సగం మంది అమ్మాయిలు కాలేజీ దుమ్మా కొట్టి బాయ్ ఫ్రెండ్ తో సినిమాలు కానీ షికార్లు కానీ తిరుగుతున్నారు. హలో హీరో గారు, తమరు కూడా అలాగే సినిమాలు శకాలని తిరుగుతున్నారా ఏంటి? తిరిగితే తప్పేముంది రేఖ. బాల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్తే, దొంగ చోటన సినిమాకి వెళ్తే థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా? హలో సార్, నా సంగతి తెలుసు కదా. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కొంగును ముడిపేసుకుని మూల కూర్చోబెడతాను. జాగ్రత్త. గుండెలే కట్టేసుకుంటావు, గుండెలనే దాచుకుంటావు. నీ చక్కపట్ల సౌందర్యం నిగనిగలాడిపోతుంది చూస్తుంటే నాకు ఏదో చేయాలని చాలా ఆనందం.
అబ్బాయి మనిషి గురించి మమత గురించి తెలియదు. అనురాగం ఆరాధన అంటే ఏంటో ఇంకో తెలియదు. నీకు తెలుసా? నీకు తెలిస్తే నువ్వంటే ఇష్టలేని నన్ను ప్రేమించానంటూ నా వెంట పడేవాడివి కాదు, 10 మందికి నా పరువు తీసేవాడివి కాదు. ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించాడని చెప్పడం అది పడిపోయే విషయం కాదు లేక, ఎందుకంటే అది గర్వపడవలసిన విషయం. అబ్బో, ఇంతటి అందగాడు, ఇంతటి ఆస్తిపరుడు నన్ను ప్రేమించాడంటే గర్వపడాలా? ఆ మాట అనడానికి మీకు సిగ్గుగా లేదు? ప్రేమకు ఆస్తులు అంతస్తులు కొలపతం కాలేదు లేక, పవిత్రంగా ప్రేమించాలి, అనురాగంతో ఆరాధించాలి. ముందే చెప్పానుగా ప్రేమ గురించి తెలియదని. అని నువ్వనుకుంటే సరిపోతుందా? పేదవాళ్ళంటే నాకు అసహ్యం, పేదరికంటే నాకు ఎలర్జీ. అచ్చా, నువ్వు పుట్టింది కోటీశ్వరుడు కొంపలో కాదు లేక, కానీ నీ అన్న యుగందారు కొంపలు ముంచి కోట్లు సంపాదించాడు. ఆ డబ్బే నీకు పొగను పంచిపెట్టింది, అహంకారాన్ని ఆభరణంగా ఇచ్చింది. మాలాంటి శ్రీమంతులకి అహంకారమే అలంకారం. ఈ విషయం నీకు తెలియదు అనుకుంటాను. తెలుసు, కానీ నీకు ఒక సంగతి చెప్పి వెళ్దామని వచ్చాను. నువ్వు చెప్పితే వినే స్థాయి కాదు నాది. అదే అదే అహంకారమే ఎప్పటికైనా నీకు ముప్పు తెస్తుంది. నాకు ఎలాంటి ముప్పు ఎదిరైనా సరే నేను కరెన్సీ కట్టలతో కాల్చి పారేస్తాను. డబ్బు ఉండటం గొప్ప కాదు కనుక, ఆ మాటకు వస్తే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. నమ్ముకునే ఆడిని కూడా కోట్లు సంపాదించి గర్వంగా బతుకుతుంది ఈ సమాజంలో. అబ్బా, నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మగాడివైతే డబ్బు సంపాదించి అప్పుడు నా దగ్గర రా, అప్పుడు ఒప్పుకుంటాను. నువ్వు గొప్పవాడివని. ఏమని ఒప్పుకుంటావు లేక? నేను మొబైల్ ఒప్పుకుంటావా? లేక తనలో బతుకున్న నా మీద నలుపుకోవటాన్ని ఒప్పుకుంటావా? ఛీ, చదువుకోగానే సంస్కారంగా కాదు, కాస్త సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో. నీలాంటి డబ్బు మదం పట్టిన ఆడదాంతో ఇలా మాట్లాడమే కరెక్ట్. అయినా నేను మాట్లాడటం నాది తప్పు. నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు. డబ్బు 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 అని నువ్వు కలవస్తున్నావు. ఆ డబ్బు నేను కోట్లు కొద్ది సంపాదిస్తాను. నిన్ను నిన్ను ఈ మరపాట నడిబొట్లో నిలబెట్టుకుంటాను. ఏ డబ్బు ఆదుకుంటుందో, ఏ ఆచారం ఆదుకుంటుందో అప్పుడు అప్పుడు నేను చూస్తాను. అది ఈ జన్మలో జరగదు, అది నువ్వు గుర్తించుకో. మరి ఏంటంటే ఇక నుంచి నీకు తెలిసిన బద్రి మరణించాడు, మరో కొత్త బద్రి అవతారం ఎత్తాడు. నేను ఆడే ఈ చదరంగంలో ఎక్కలను సృష్టిస్తాను. నిన్ను నా కౌలుకిలో బంధించి ఆనంద చక్రాన్ని హాయిగా అనుకుంటాను.